వాస్తుగురు ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు మా మిత్రులందరికీ నమస్కారం. మన పరిసరాలలో గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు లేక వేరే ప్రాంతంలో స్థలాన్ని తీసుకొని గృహం నిర్మించుకుంటున్నప్పుడు లేదా ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నప్పుడు కూడా మనలో ఒక అలజడి ఎప్పుడు, ఒకవేళ ఆ ప్లాట్కి దక్షిణము పశ్చిమము రెండు వైపుల రోడ్డు ఉండి ఉన్న బ్లాక్ను చూస్తే నైరుతి బ్లాక్ అని మనం కొంచెం భయపడే అవకాశం ఉంది. ఆ ప్లాట్ తీసుకోవడానికి చాలామంది కొంచెం ఇష్టపడడానికి ఉండరు, ఎందుకంటే అది నైరుతి బ్లాకు. నైరుతి ఎప్పుడైనా కూడా కాలనాగు కాటు వంటిది కాబట్టి అది ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందనే భావనతోటి ఆ ప్లాటును తీసుకోవడంలో కొంతమంది ఇష్టపడరు. కానీ నైరుతి బ్లాక్ గనక సవ్యంగా గృహ నిర్మాణం, నైరుతి బ్లాక్లో సవ్యంగా గృహ నిర్మాణం జరిగితే అన్ని ప్లాట్లలో కట్టిన గృహాల కంటే కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో. కాకపోతే ఏంటంటే ఆ నిర్మాణము సవ్యమైన పద్ధతిలో జరగాలి. అంటే ఆ యొక్క దానికి దక్షిణంలో రోడ్డు ఉంది కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఉండి ఉండాలి. చిన్న ఆ ప్రహరీ గోడకు ఒక గేట్ ఉండి ఉండాలి. ఆ గేట్ కొంచెం పెద్దదై ఉండాలి. అట్లే పశ్చిమ వాయువ్యంలో చిన్న గేట్ ఉండాలి, అది తక్కువ నడకతోటి ఉండాలి. దక్షిణ ఆగ్నేయం ఎక్కువ నడకతోటి ఉండాలి. అలాంటప్పుడు ఆ గృహం చాలా బాగా యోగించే అవకాశం ఉంది. అదే పద్ధతిలో ఉత్తరం ఏమాత్రం పల్లంగా ఉండకూడదు, ఉత్తర వాయువ్యంలో ఏమాత్రం గోడ దిగి ఉండకూడదు, ఆ గోడ ఎత్తుగా కూడా దక్షిణం గోడ కంటే పడమర గోడ కంటే ఎత్తుగా ఉండకూడదు. ఇలా గృహంలో కూడా నైరుతి భాగం కొంచెం ఒక ఇంచు అట్లా పెరుగుతూ ఈశాన్యం వైపు వాలుగా రావటం వల్ల చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఒకటి దక్షిణ ఆగ్నేయంలో ఖచ్చితంగా గేట్ ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు చాలా బాగా యోగించే అవకాశం ఉంటుంది. లోన కూడా దాని నడక నైరుతి వైపుగా నడిచినట్టు ఉండకుండా ప్రతి రూమ్కి కూడా ఈశాన్యం వైపు నడక సాగుతున్నట్టుగా ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా అది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, ఇప్పుడు మనం ఒక గృహం దగ్గరకు వచ్చాం. మీకు ఈ గృహాన్ని చూపిస్తున్నా. ఈ వీడియోలో కనపడే ఈ గృహాన్ని మీరు చూడండి. దీని గురించి నేను ఇచ్చే వివరణ పూర్తి వీడియో అయ్యే వరకు వినండి. ఎందుకంటే మీరు కొంచెం విని ఊరుకుంటే అది దాని యొక్క ఫలితాలు మీకు అర్థం కావు, దాని యొక్క దుష్ఫలితాలు మీకు అర్థం కావు. మళ్ళీ పోతే ఈ వీడియో కూడా బాగలేదనే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దయచేసి వీడియోను పూర్తి అయ్యేంత వరకు చూడండి, వినండి. అప్పుడే మీకు సత్ఫలితాలు, మీ గృహాలలో ఉన్న పొరపాట్లను కూడా సరి చేసుకునే అవకాశాలు ఉంటాయి. చూడండి మిత్రులారా, ఇటు సైడు ఉత్తరం వచ్చేసి, ఇటు తూర్పు, ఇటు పడమర, ఇటు దక్షిణం. అయితే ఈ గృహంలో ఉన్న లోపాలు మీరైతే ఎట్లా అనుకుంటున్నారో, నైరుతి దోషం ఉన్నప్పుడు నైరుతి గృహంలో కడితే కొంచెం ఇబ్బందులు ఉంటాయని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో ఆ తరహాలోనే ఈ గృహం నిర్మించబడింది కాబట్టి అలాంటి దోషాలే దీంట్లోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఆల్రెడీ పశ్చిమ వాయువ్యంలో ద్వారం ఉంది, పెద్ద ద్వారం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఖాళీ స్థలం వండుకుంటూ, ఇప్పుడు ఇదంతా ఖాళీ స్థలం వండుకుంటూ, ఇగో ఇది పశ్చిమ ద్వారంలో గేటు, ఇదంతా ఖాళీ స్థలం. దాని తర్వాత ఇగో ఈశాన్యంలో ఒక ఫీట్ ఎత్తుతోటి వాటర్ ట్యాంకు. దీంట్లోనే ఈశాన్యం వైపేమో ఇనుకుడు గుంత. ముందు బాగాన అంటే ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ స్థలం 15 ఫీట్ల దాకా ఉంది కాబట్టి ఈ స్థలం ఇట్లా నిర్మించడానికి వీలైంది. ఇక్కడ ఇనుకుడు గుంత అయితే ఇటు సైడ్ ఏమో ఈశాన్యంలో ఉండవలసిన ఇనుకుడు గుంత, ఆ ఈశాన్యంలో ఉండవలసిన వాటర్ సంపు పై భాగానికి వచ్చింది, పై భాగంలో వచ్చిన ఇనుకుడు గుంత ఇటు భాగానికి వచ్చేసింది. అయితే ఈశాన్యం ఎప్పుడు కానీ సూది మోపినంత బరువు కూడా మోయదంటే మనం అక్కడ గుంత తీశాన్ని రాళ్ళు వేయడం అనేది కొంచెం అసభ్యకరంగా ఉంటుంది. ఇక్కడ పక్కన ఇది ఉంది కాబట్టి ఇక్కడ దీని స్థలానికి తేడా వస్తుంటుంది. అలాగే చూడండి, ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కొంత గోడ తెగి ఉన్నది, అంటే ఉత్తర వాయువ్యం తెంపుగా ఉంది. ఇక్కడ ఇదంతా పల్లం ఉంది, అంటే ఈ గృహం కంటే ఈశాన్యం కంటే ఇక్కడ గేటు పెట్టింది కాబట్టి ఇక్కడ కొంచెం ఎత్తు చేసి ఇదంతా పల్లం చేశారు. ఇది కూడా కడుపులో ఉండే బీమార్లకు, మంచి మంచి బీమార్లకు ఆలవాలం, అంటే అనారోగ్యం పాలు చేస్తుంటుంది. ఇది
ఆర్థిక దుస్థితిని తీసుకొస్తుంది, అనవసరమైన కొట్లాటలు కూడా తీసుకొస్తుంది. అంటే ఈ ఇంటి యజమానికి ఎవరితోటి అల్లరి చేయకుండా ఏదో ఒక అలజడి బయట నుంచి తనకు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే అలాగే మనం ఈ సైడ్ వచ్చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఆగ్నేయంలో అంటే తూర్పు ఆగ్నేయములో గృహాన్ని అంటకుండా ఓ 2 ఫీట్లంతా ఖాళీ స్థలం వదిలి ఆ తర్వాత లాట్రిన్ బాత్రూమ్ ఇచ్చి ఆ లాట్రిన్ బాత్రూంలో తూర్పు పౌడగా ఆని ఉన్నాయి. లాట్రిన్ బాత్రూమ్ 2 కూడా తూర్పు కొనక ఆని ఉన్నాయి. అయితే మనం చాలా మందికి చెప్తూనే ఉన్నాం, ఎన్నోసార్లు చెప్తున్నాం. అయినా కూడా ఈ బహుశా మనం చేసే వీడియోలు అందరు చూసి ఉండాలని ఏం లేదు. చూసి ఉంటే మాత్రం ఇది చేసింది పెద్ద తప్పు. అయితే ఈ మెట్లు తూర్పు గోడకు ఆనుకుంటూ దక్షిణం పోయి దక్షిణం నుంచి స్ట్రేట్గా వాయువ్యంలోకి అది తూర్పాగ్నేయం నుండి గృహం పైకి వెళ్తున్నాయి. అంటే తూర్పు ఆగ్నేయము నడక పైన ఇలా ఉండడం కూడా మంచిది కాదు, దోషపూరితం. అలాగే దక్షిణాగ్నేయంలో మనం గేటు ఉండాలనుకున్నాం. వీళ్ళకు దక్షిణాగ్నేయంలో గేటు లేదు. ఏముంది, లాట్రిన్ బాత్రూమ్లు ఉన్నాయి, తూర్పాగ్నేయంని అంటుకొని ఉన్నాయి. ఇలా చేసిన ఈ నిర్మాణం వల్ల భర్త అంటే యజమాని అనేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కానీ ఆ నైట్ కానీ సకాలంలో ఇంటికి చేరుకోవడం కానీ, ఇంట్లో ఉన్నప్పుడు అందరితో స్నేహంగా లేక అందరితో మిత్రత్వంగా లేక భార్య పిల్లలకు ప్రేమను పంచుకుంటూ ఉండడం కానీ అసలు జరగదు. అసలు ఎప్పుడు బయట పడితే బాగుండు, ఎప్పుడు బయట అంటే ఎక్కువ బయట ప్రపంచంలో అంటే బయట లోకంలోనే తిరగడం, బయట తిరగడం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే చెడు అలవాట్లతో తిరగడం అని అంటలేను, అతడు బయట స్నేహితులు అది ఇదని వెళ్ళటమే తప్ప ఇంట్లో ఎక్కువ కాలం గడపడం అనేది భావన. ఇలాంటి పరిస్థితులలో ఈ గృహాన్ని మనం చూసినప్పుడు, ఈ గృహంలోని యొక్క దోషములు వీళ్ళందరికీ తెలియజేసినప్పుడు అప్పుడు ఎంత తలబాదుకున్నా ఇది జరగని పని. అలాగే ఇంట్లోకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తూర్పు ఈశాన్యం నుంచి లోపలికి వస్తే ఆయనకు మన వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో నుంచి అంటే వాయువ్యం రూమ్లో నుంచే నైరుతి రూమ్లోకి వెళ్ళడం జరుగుతున్నది. ఇది 2 రూములకు కూడా కాకుండదు. అసలు ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లనే ఉండి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లనే ఉంటాయి. దీనికి వేరే ద్వారం ఉంటే ఇదే 2 బెడ్రూమ్లా మారిపోయేది. అలా వచ్చేసి దీనికి ఒక పూజ గదిని కూడా ఏర్పాటు చేసుకోలే. బహుశా ఇక్కడ నుంచి కిచెన్ అనుకుని ఇక్కడ నుంచి పూజ గది అనుకుని మధ్యన గొడవ పెడదాం అనుకున్నారో ఏమో, కానీ పూర్తి కాలే. ఈ ద్వారాలు మాత్రం 2 ఉన్నాయి. ఒకవేళ కనుక ఇక్కడ ఈ మధ్యన గోడ పెట్టుకొని ఇందులో నుంచి ఇది కిచెన్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టుకొని ఇండ్ల నుంచి ఇండ్లకు వస్తే ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అయ్యి కొంచెం లోపల కూడా అంటే గృహ నిర్మాణంలో కూడా మేలు జరిగి ఉండేది. ఆ స్థితి కూడా లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ వాయువ్యం వీధి ఏదైతుందో ఒక 2-3 ఇండ్ల వరకే ఇది ఉంది. ఈ వీధి ఇది ఇట్లే సాగుతుంది చివరి దాకా. అంటే తూర్పు వైపు పోతున్న వీధి కంటే ఈ పశ్చిమ వైపు వీధి పోతున్న వీధి తక్కువనే ఉంది. అలాగే పడమర వీధి కూడా దక్షిణం వైపు పోయేదానికంటే ఈ ఉత్తరం వైపు పోయేది కూడా తక్కువనే ఉంది. అయితే ఇలా ఉన్న ఈ గృహానికి కనీసం ఇక్కడ దక్షిణాగ్నేయంలో ద్వారం పెట్టుకొని కనుక ఇక్కడ మనం మెట్లు ఇచ్చుకొని చేసుకుంటే మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండేది. కానీ అలా జరగకపోవడం వల్ల ఈ గృహములో వింత బాధలు అంటే అసలు నేను ఎవరిని ఏమనను, నా మీద ఎందుకు ఇలాంటి అలజడులు పుడుతున్నాయి, నన్ను ఎందుకు అందరు శత్రువులుగా చూస్తున్నారు, ఇలాంటి భావనలతో నిరతము రందిపడుతూ జీవించే ఈ గృహం అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ పాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కావున మిత్రులారా, ఇప్పుడు నేను వివరించిన విధంగా ఇక్కడ వాటర్ ట్యాంకు ఈ గోడ కంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంకు ఈ గోడ కంటకుంటా ఇప్పుడు ఇది 1 ఫీట్ ఎత్తుగట్టిండ్రు. కనీసం ఇక్కడ నుంచి 1 ఫీట్ గ్యాప్ ఇక్కడ నుంచి 1 ఫీట్ గ్యాప్ పెట్టి ఇది సపరేట్ ఉంటే బాగుండేది. ఇక్కడ కూడా మొత్తం మొరం పోసేస్తే ఎత్తు చేసేసుకుంటే ఈ పల్లం అనేది కూడా పోతుంది. ఆ తర్వాత వీటిని కూడా మెట్లను మార్చుకొని ఇటు సైడ్ వేసుకున్నా కూడా ఒక బాత్రూమ్ ఖాళీ చేసి కొంచెం ఇటని అక్కడ ఒక గేటు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఈ గృహంలో పొందవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి గృహాలు చూస్తున్నప్పుడు కానీ నిర్మాణాలు చేస్తున్నప్పుడు కానీ వీటి విషయంలో జాగ్రత్తలు పడే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.